మామా ఫోన్ లిఫ్ట్ చేయరా, కాల్ లిఫ్ట్ చేయి. ఏంటన్నా రేయ్ వచ్చి కాల్ లిఫ్ట్ చేయరా. అరే ఏరామా ఏదో ఒకటి ఉంటుంది వారు కాల్ రా, మరి ఫోన్ కాల్ రా. ఓ హలో ప్రొడ్యూసర్ బేబీ ప్రొడ్యూసర్ బేబీయా? ఫోన్. హలో డైరెక్టర్ దేవానా? హలో మేడం, హౌ మేడం? మీ దగ్గర స్టోరీ ఉందని విన్నాను. ఒకసారి ఆఫీస్కి వచ్చి చెప్తారా? ఓకే మేడం, వస్తున్నా మేడం. ఓకే మేడం. మా ప్రొడ్యూసర్ బేబీ కాల్ చేసింది మామా. మా హీరో నేనే కదా. అరే ముందు మూవీ అయితే ఓకే కానరా. వాడరా చేదుగా ఉన్నాయి. నేనే పోసి పెట్టా మామ. పోసి పెట్టావా? ఏం పోసి పెట్టావరా? అరే అది బీరు మామ. రే దైత్రుడా, మారరా. జరగా రే. రే ఎవడున్నాడు రా లోపల? అరే నువ్వు కూడా వెళ్ళాలంటారా ఎక్కడన్నా? అరే ప్రశాంతంగా బాత్రూమ్ కూడా రే జరుగురా. ఎక్కడికి రా? రెడీ అయినా? హీరో కదన్నా, రావాలి కదా. రే పోయి టీ పెట్టుకోరా. తెల్లగా వేసుకున్నావు ముఖానికో, చూస్తాడట. పోరా. ఓ రైట్ రా, వెళ్తున్నా. ఏం మామ కథ చెప్పడానికేనా? అవును మామా. పోయోసారి అరే బావా, ఇండస్ట్రీలో బతకడానికి మన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదు బావా. మన చేతిలో డబ్బు కూడా లేదు. ఉన్నది ఒకే ఒక ఆయుధం బావా. దీన్నే నమ్ముకొని ఉన్నాను. నా లక్ష్యాన్ని సాధించే వరకు నా పోరాటం ఆపను బామర్దే. సరేరా మామ, వెళ్ళేసరా మామ. నీకోసం పెగ్గ రెడీగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఏం పేరు? దేవా. నీ పేరు? ప్రవీణ్. ఓ ఏం పీకనీకి వచ్చా? పీక నీకేందన్నా? కథ చెప్ప నీకు వచ్చినా? 20 సార్లు వచ్చా. రమ్మంటది పొమ్మంటది, రమ్మంటది పొమ్మంటది. ఇక నువ్వు పీకేదేంటి? ఏందన్నా అట్లా మాట్లాడతావు? చూడు రా, అక్క పిలుస్తుంది. చూడరా రే, లోపల పిలుస్తుందంట. అరే నేను ఏందన్నా ఇది? ముందొచ్చి కూర్చుంటే వెనకాల వచ్చిన వాళ్ళని పిలుస్తున్నారేంది వీళ్ళు? అమ్మ ఏందో ఇది. తమ్మే ఏమైందన్నా? వెళ్ళిపోమందిరా. నేను లోపల రమ్మంది పో. అబ్బో. నమస్తే మేడం, డైరెక్టర్ దేవా మేడం. దేవా రండి కూర్చోండి. మీ దగ్గర స్టోరీ ఉందని విన్నాను, ఒకసారి వినిపిస్తారా? ఈ కథ ఏదో బాగున్నట్టుంది. స్పాట్ లో ఇది మేడం, ఎండ్ మేడం, ఎగ్జిట్ మేడం. ఇది స్టోరీ మేడం. అక్క సూపర్. ఓకే నేను చూసుకుంటాను. ఓకే దేవా, మీ కథ మాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది మీ స్టోరీ. థ్యాంక్ యూ మేడం. కాకపోతే ఒకటి, మీ కథ మాకు ఇచ్చేయాలి. అదేంటి మేడం? నా తమ్ముడు కూడా డైరెక్టర్, కానీ ఇంతవరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు. మీ కథ మాకు ఇచ్చావంటే తను డైరెక్షన్ చేస్తాడు. మీకు ఎంత డబ్బు కావాలంటే అంతిస్తాను. దీన్ని నేను ఎంతో కష్టపడి రాసుకున్న కథ మేడం. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది నేనే డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను. ఇవ్వలేను మేడం, సారీ. ఒక కండిషన్. నేను చెప్పేది విను. ఆ కథ మాకిచ్చేయి.
కావాలంటే ఇంకోటి రాసుకో. ఈ కథకి పైసలు ఎంతైనా ఇస్తుంది మా అక్క. బ్రదర్, మీ డబ్బులు మీ దగ్గరనే పెట్టుకోండి, నా కథ నా దగ్గరే పెట్టుకుంటా. ఓకే, వస్తాను. రేయ్, మాకు ఎదురు చెప్తున్నావు ఏంట్రా? క్వార్టర్ బాటిల్ అంత లేవు, మా అక్కకి ఎదురు చెప్తున్నావు. ఒకసారి మనిషికి కూడా క్వార్టర్ బాటిల్ కూడా మర్తిస్తుంది, అది తెలుసుకో. రేయ్, నా తమ్ముడినే కొడతావా? ఇండస్ట్రీలో ఎలా పైకొస్తావో నేను చూస్తా. తక్కువ టాలెంట్ కొట్టేసిన మీరే ఇండస్ట్రీలో బతుకుతున్నప్పుడు సొంత టాలెంట్ మేడం బతికేయగలుగుతాము. వస్తాను, గుడ్ బాయ్. తమ్ముడు తమ్ముడు, నీకేం కాదులేరా? ఏంటిది ఎంత రింగ్ అయినా ఎత్తట్లేదు? హలో, నమస్తే మేడం. నమస్తే. ఏంది మేడం ఇట్లా ఫోన్ చేశారు? ఈరోజు ఒకడు నేను స్టోరీ అడిగితే ఇవ్వనన్నాడు. నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడు. అంతేకాదు, నా తమ్ముణ్ణి కూడా కొట్టాడు. ఎప్పటి మేడం వాడు? ఏసేమంటారా చెప్పండి మేడం నా కొడుకుని. అదేం వద్దులే కానీ వాణ్ణి 4 తన్ని ఆ స్టోరీ తెచ్చి నాకివ్వండి. గట్లనే మేడం, మీరేం పరిశాన్ కాకుండ్రి. ఆడి సంగతి నేను చూసుకుంటా. వీలైనంత తొందరగా ఆ స్టోరీ నాకు కావాలి. ఓకే మేడం, గట్లనే ఉండుండ్రి. ఓకే. ఏమైంది రాణి? వాడెవడో బేబీ మేడంని పరిశాన్ చేస్తుండంట. ఎవడాడు పరిచయం చేస్తాడు? ఆడెవడో డైరెక్టర్ గాడంట. కథ ఇవ్వలేదంట మేడంకి. ఎల్లి గాడి సంగతి ఏందో చూసా కథలాక్రా. అట్లనా? నిన్ను మేడం పరిచయం చేస్తూ ఊరుకుంటానా? అని బొక్కలు ఇరగొట్టి కొడుకుని. అరే, మనోళ్ళందరికి ఫోన్ చేసి కింద బండి రెడీ అయిపో. కొట్టొద్దాం. వస్తానే రాణి. ఆగాగా, తీరా ఏంట్రా ఈ చెత్త పేపర్లు? ఏంటన్నా చెత్త పేపర్లా? హ, ఒక చిన్న పిల్లవాడికి విద్య నేర్పడానికి ఉపయోగపడుతుంది ఈ పేపరే. టీవీలు, సెల్ ఫోన్లు లేని రోజుల్లో మనకు ఎన్నో విశేషాలు తెలియజేసిందన్నా ఈ పేపరే. ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన మహానుభావుల జీవిత కథను ఇప్పటి వరకు మనం పుస్తకాల రూపంలో చదువుకుంటున్నామంటే కారణం ఈ పేపరేనా. బైబిల్, ఖురాన్, భగవద్గీత, ఇంకెన్నెన్నో గ్రంథాల్లో కూడా ఈ పేపరే ఉందన్న. ఎవరికి అవసరం లేదన్న పేపరు. ఒక పిల్లవాడికి అవసరం లేదా, ఒక కుర్రవాడికి అవసరం లేదా, ఒక పెద్దవాడికి అవసరం లేదా అన్నా? అంతెందుకన్నా, నీ జోబులో ఉందే డబ్బు, అది కూడా ఒక పేపరే అన్న. అది ఉన్న నాలుగు నువ్వు రాజువే అన్ను. అది లేకపోతే నేను ఎవ్వడు డేకడన్నా. పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికెట్, జీవిస్తున్నప్పుడు ఆధార్ కార్డు, ఆఖరికి చివరికి నువ్వు చచ్చాక డెత్ సర్టిఫికేట్, అది కూడా ఒక పేపర్లోనే. టోటల్ నీ జీవితం మొత్తం పేపర్లోనే ముడిపడి ఉన్నది. ఇప్పుడు చెప్పానా, పేపర్ని మొక్కాలా తొక్కాలా? ఈ పేపర్ల గురించి మస్తు చెప్పినావన్నా. అన్నా ఓ చాయ్ అన్నా. అన్న ఓడే అన్నవారు పట్టుకోపోరా, బట్టలు వదగొట్టాలి. పదరా పోదాం. ఎవరు? ఏం చూస్తున్నావురా? చాయ్ కావాలా? నువ్వే కావాలరా, రారా. అరే ఎక్కడున్నారా? రండిరా, వీడు నన్ను కొట్టేశాడ్రా. అరే సుర్గా నా ఇంట పడ్డారు బాబు. కథ మొత్తం కాల్చేసిందన్న. అరే ఏం బిక్తురా మీరు? మిమ్మల్ని పంపించినాక దీన్ని పట్టుకరమ్మని. కథ కాలుస్తుంటే ఏం చేస్తుర్రా మీరు? నీ అయ్యారే
అరే పట్టుకోర్రా ఆ నట్టే పట్టుకోరి. రాణి బావా వీడు కథ మొత్తం దల్గా పెట్టిండు రా నీడు. ఆడు కథ కాల్ చేస్తుంటే మీరేం చేస్తున్నారు బావా? మరి ఏం చేయమంటావే మరి ఇప్పుడు ఇన్ని? సరే కథ పోయింది కానీ కథ రాసినాడు బతికే ఉన్నాడు కదా, ఆడిని ఎత్తుకురండి. సరేనే. అరే నేను లేవట్టురా, తీసుకువేళ పడేద్దాం. పట్టండి. అక్కొచ్చింది చూడుబే. అక్కని చూడరా, ఎక్కడ చూస్తున్నావు? ఎరా సాలే, కత్తడిగితే ఇవ్వకుండా కాల్ చేస్తావా నీ అయ్యా? ఎరా వేస్తావా? ఏంటి? ఎప్పుడు వేయలేదారా? అయినా నువ్వే మగాడివిరా. ఈరా. ఏందక్క ఏమడిగినా ఊహు అంటున్నాడు. రేయ్ సాలేగానికి పెన్ను పేపర్ ఇవ్వండిరా, కథ రాస్తాడు. రేయ్ తెచ్చిరా. రాయను. రాయి వారా. చూడు, కొడితే బ్లడ్ రాలుతుందేం గానే అక్షరాలు రావు. ఎలా బావా? ఎంత కొట్టినా వీడి కథ రాయట్లేదుగా. వాడెవడో వీడికి అప్పటి నుంచి ఫోన్ చేస్తుండ అక్క. స్పీకర్ పెట్టరా. హలో మామా, నేను సిటీకి వచ్చాను రా. ఇదిగో పక్కనే ఎస్ఆర్ నగర్ స్టాప్ దగ్గర ఉన్నాను. నువ్వు త్వరగా వచ్చేయి మామా, ఇద్దరం కలిసి షూటింగ్ లో కుమ్మేద్దాం. ఎట్లా అంటావేంది? ఆయన ఫ్రెండ్ ఫోన్ చేసిండు కదా, ఇప్పుడు దొరికిండు కొడుకు. రేయ్ ఆయన పట్టుకరా పోరా చూద్దాం. మా వాడు నాకు తెలియకుండా షూట్ అప్పుడే స్టార్ట్ చేసిండా? అరే మామా, మా వాడు మస్తు యాక్టింగ్ చేస్తున్నాడు కదా. అవు కదా, జబర్దస్త్. పదా. ఏమ్రా, ఏ ఊర్రా నీది? గొర్రెలా ఉన్నావు నీ అవ్వ. యాక్టింగ్ చేస్తున్నా అనుకుంటున్నావురా మీ ఓడు? యాక్టింగ్ కాదు బిడ్డా, అని బొక్కలు ఇరగొట్టి కథ రాపిస్తున్నా. ఏం చేసుడేందిరా? రేయ్ ఆని చంపుతా, నిన్ను చంపుతా. కొడుక కథ రాస్తావా రాయవా? రేయ్ ముఖం చూడరా. వాడిని ఏం చేయకండి, నేను కథ రాస్తా. సంపుతిప్పుడాన్ని రాయి. అన్నా ఒక సిగరెట్ కావాలన్నా, మైండ్ పనిచేయాలి కదా. అమ్మ కొడుక, నీ పొంగి వలిగినా కూడా బిల్డప్ తగ్గలేదురా. రేయ్ టెన్షన్. ఫస్ట్ కథ రాయిరా, సిగరెట్ తర్వాత. ఇట్లా కాదు, ఈ కొడుకులకి బాహుబలి స్టోరీ రాసిచ్చేయాలి. ఏ లోపల నాకు ఏం తెలుసు? అది ఆ, రాయరా. ఏం బిక్తారు చూద్దాం. పెట్రాడా. రేయ్ నీ కథ రాసుడేమో గాని సిగరెట్లన్నీ కథం చేసినావేం బిడ్డా? అంటే టెన్షన్గా రాయాలంటే రావాలి కదా. టెన్షన్ టెన్షన్ ఏమైందిరా? ముందేమైంది? ఇది అన్న మైండ్ దొబ్బిందా బిడ్డా? ఇదే ముందు చేస్తే దెబ్బలు పడేటివి కాదు కదరా. మీ ఫ్రెండ్ కింద పడేటోడు కాదుగా. సారీ ఆ? మీ దోస్తు గాని తీసుకొని ఇక్కడికి దెబ్బయి ఇక్కడ మళ్ళా కనబడద్దు. యా సైడ్. ఏయ్ అటు పోబే. లేరా, రాంగ్ టైంలో రాంగ్ కాల్ చేసినావు యాదవా. రేయ్ మళ్ళొకసారి ఇట్లా మాతో ఇట్లా పెట్టుకున్నావు అనుకో బిడ్డా, ఊటం పెడతాం. చల్. కథ బాగా చదువుకోండి అందరు కలిసి. ఓకే ఉంటా. మాకు తెలుసులేబే. అలా వాళ్ళ నుంచి తప్పించుకోవడం జరిగింది. సూపర్ భయ్యా, భలే తప్పించుకున్న కొడుకు నుంచి. స్టాప్ ఇట్. మీరంతా వాడు చెప్పే సొల్లు కబుర్లు వింటున్నారేంటి? మనం అనుకున్నదేంటి, మీరు చేసేదేంటి?